श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं हे कृष्णा శ్రీ करुणा सिन्धु రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత हे శ్రీ राधाकृष्ण पादान् రాధాకృష్ణ सहगण ललिता श्री विशाखान्वितां च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो ओं विष्णुपादाय చెప్పండి नमो ओं చెప్పండి विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद वांछा कल्पतरुभ्यः ఇప్పుడు చెప్పాలా చెప్పండి మాత చెప్పండి వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధు कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ఇంకేమన్నా చెప్పాలా మాతాజీ ఇంకా ఇంతనా ఇదిగో ఇది కూడా పంచతత్వ చెప్తారు కదా జయ జయ శ్రీ పంచతత్వ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ హరి ఇది బోల్ ఇది హరే కృష్ణ మాతాజీ ఇది రావట్లేదు మాతాజీ నాకు అదే ఆ అదే ఇంకోటి చెప్తారు కదా లంగం పంగాయితం ఏదో అది అచ్చా చెప్తారు ఓకే అది నాకు రావట్లేదు మాతాజీ అది ఓకే చెప్పండి మాతాజీ ఆ శ్లోకం చెప్పండి పద్మావతి మాతాజీ పద్మజ మాతాజీ చెప్పండి మూకం కరోతి వాచాలం మూకం కరోతి వాచాలం పంగం నిర్వాయితే గిరిజత్ కృపాతమహం వందే శ్రీగురుం దీనకారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరి. ఓకే మాతాజీ మరి నేను పెడతాను, మన గ్రూప్ లో పెడతాను. గ్రూప్ లో పెడితే ఒకసారి ఉంటుంది అది మంగళాచరణ్ చదువుకోండి. మళ్ళీ నేను ఎప్పుడైనా డిస్ప్లే చేస్తాను, లేనా మీరు చెప్పడానికి వీలవుతుంది. ఓకే ఓకే మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మనము 7th చాప్టర్ చదువుకుంటున్నాం. ఎక్కడి వరకు చదువుకున్నాం ఏమన్నా గుర్తుందా ఎవరికన్నా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద్ మాతాజీ. ఏం చదువుకున్నాం మొన్న మనం క్రిందటి వారం, కిందటి సోమవారం, మంగళవారం? శ్లోకాలు పెట్టాను ఎదురుకుండా, కానీ డిస్ప్లే అవుతుంది కదా. ఇవి చూసి చెప్పేయండి, లేకపోతే ఒక నలుగురు ఎవరినో శరణ పొందుతారట, ఒక నలుగురు అసలు రానే రారట. ఎందుకు రారు అవి చెప్పుకున్నాము. 3 నరాధములు అని చెప్పారు మాతాజీ. నలుగురు వస్తారు భగవంతుడి దగ్గరికి, నలుగురు ఆయన శరణు పొందరు అని చెప్పాము. తర్వాత బహునాం జన్మ మామతే, ఎందుకంటే ఎన్నో జన్మలు చేసిన తర్వాత కూడా మనం జ్ఞానంగా ఉండం. ఎప్పుడైతే ఆ జ్ఞానం ఉంటుందో అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే భగవంతుడే అన్ని కారణాలకి కారణుడు అని మనం తెలుసుకుంటాం అనమాట. ఇవి ముందు చెప్పిన శ్లోకాలు ఇవి 2. ఇవి ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. జ్ఞాని వీళ్ళ నలుగురు ఏమో భగవంతుడి దగ్గరికి వస్తారట. అంటే మనకి అంటే ఆర్తుడు అంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు, అర్థార్థి అంటే ధనం కావాల్సిన వాళ్ళు, జ్ఞాని తర్వాత భగవంతుడి గురించి తెలుసుకోవాల్సుకున్న వాళ్ళు, అనుకోవాలనుకున్న వాళ్ళు జిజ్ఞాసులు. వాళ్ళు నలుగురు వస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళల్లో కూడా నాకు ఎవరి ఇష్టమైన వాళ్ళంటే, అంటే జ్ఞానంతో ఉంటూ కూడా నాకు భక్తియుత సేవ ఎవరు చేస్తారో వాళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అని చెప్పారు. అయితే మనం అందరం ఏంటంటే ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత కూడా మనం భగవంతుణ్ణి సర్వ కారణాలకి కారణుడు అని మనము తెలుసుకుంటాంట. అప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి శరణు తీసుకుంటామని.
అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అని చెప్తున్నారు. అలాగే మనుష్యానం సహస్రేషు, ఒక 1000 మంది 1000 మందిలో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు అని చెప్పి. ఆ తర్వాత మందబుద్ధులకి, మూఢులకి, అంటే భగవంతుడి గురించి నమ్మకం లేని వాళ్ళకి నేను ఎప్పుడూ అర్థమే కాను అని చెప్పారు. ఇది కూడా చదువుకున్నాం కదా, హిరణ్మయ పాత్రేనా అని. హిరణ్మయేన పాత్రేనా, అది కూడా చదువుకున్నాము. వాళ్ళకెవ్వరికీ నేను అర్థం కాను అని. ఎందుకు అర్థం కాను అంటే భగవంతుడు చెప్తున్నాడు అనమాట. నా యోగమాయ వాళ్ళని కప్పబడేసి ఉంటుంది, అందుకని వాళ్ళకి నేను అర్థం కాను అని. నేను అజీవుడును, అంటే ఆయనకి జన్మ అనేది లేదనమాట భగవంతుడికి. అవ్యయుడు అంటే ఆయన శాశ్వతంగా ఎప్పుడూ ఉంటారు అని చెప్పేసి. సో ఈ విషయాలు ఎవరు తెలుసుకోలేరు అని చెప్పి వాళ్ళని యోగమాయ కప్పేసి ఉంటుందట. ఎలా ఉంటుందంటే హిరణ్మయ అయిన పాత్రేనా అంటే భగవంతుని యొక్క ఎఫల్జెన్స్ ఏదైతే ఉందో, ఆ కాంతి ఏదైతే ఉందో అది కప్పబడేసి ఉంటుంది. వెనకాల భగవంతుడు కనిపించడు అనమాట. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మనకి ప్రభుపాద. సూర్యుడిని ఎలా అయితే మబ్బులు కమ్మేసి ఉంటాయో అప్పుడు మనకి సూర్యుడు కనిపించడు. అలాగా ఏంటంటే మనం భగవంతుణ్ణి చూడలేకపోతా అంట. భక్తుడు అనే వాళ్ళు ఏం చేస్తారట, నాకు నీ దర్శనం కలగట్లేదు, నీ ఆ ఉన్న అఫల్జెన్స్ ని తొలగించి, ఆ కిరణాలని వాటిని తొలగించి నీ దర్శనం మాకు కలిగి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తారట. ఇది ఈశోపనిషత్తులో శ్లోకం అన్నమాట. సో ఇలాగా మనం భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాం. ఆయన యొక్క నిరాకార, అంటే నిరాకారాన్ని కూడా పూజించే వాళ్ళు కూడా తర్వాత కొన్ని రోజుల తర్వాత భక్తియుత సేవ చేసి భగవంతుణ్ణి తెలుసుకుంటారనమాట. ఆయన సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పి ఆయన శ్రీమద్ భాగవతంలో కూడా అన్నమాట భగవంతుని యొక్క విషయాన్ని గురించి ఇక్కడ 10.14.7 లో చెప్తున్నారు అనమాట. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నాడు అనమాట. ఏంటంటే భగవంతుడు అంతా శక్తి స్వరూపుడు, ఆయన లీలల్ని ఎవరు తెలుసుకోలేరు. ఇది ఎప్పుడు ప్రార్థన చేస్తాడంటే బ్రహ్మ విమోహన లీల అప్పుడు బ్రహ్మదేవుడు బివిల్డర్ అయిపోతాడు కదా, మోహం చెందిపోతాడు. అప్పుడు ప్రార్థిస్తాడనమాట, నీ యోగమాయ శక్తి చేత అంతా ఆవహింపజేసి ఉంది కాబట్టి మేమెవ్వరం నిన్ను తెలుసుకోలేకపోతున్నాం. విజ్ఞానులు, పండితులు వాళ్ళందరూ కూడా ఏం చేయాలనుకుంటున్నారంటే నీ నువ్వు ఎదురుకుండా వచ్చి నిల్చున్నా కూడా నీ శక్తి సామర్థ్యాలని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారని. శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ ఏంటి ఎక్స్పెరిమెంట్లు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ చేసి ఏదో రకంగా భగవంతుని కనుక్కోవాలనుకున్నా కూడా వాళ్ళు స్వయంగా భగవంతుడే వచ్చి వీళ్ళ ఎదురుకుండా నుంచున్నా కూడా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే భగవంతుడు ఏంటంటే అజుడే కాక అవ్యయుడు, అంటే నాశనము లేనివాడు అని. ఆయన జన్మే లేదనమాట. అంటే భగవంతుడు ఎప్పుడు అట్లాగా ఉన్నారు, అజుడు అని, అలాగే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఓకేనా, గుర్తొచ్చిందా? సో ఇప్పుడు దానికి మనం 76 లోకి వెళ్తాం అనమాట. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి. డౌట్లు లేవు మాతాజీ, వివరంగా చెప్పారు. డౌట్లు ఏం లేవా? ఓకే, ఈ 76 శ్లోకంలో కొంచెం ఒక 10 నిమిషాలు వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. చెప్తారా, రిపీట్ చేయనా, చదువుతారా? ఈజీగానే ఉందా? ఓకే మాతాజీ. వేదాం సమతీతాని, వేదాహం సమతీతాని. చెప్తాను మాతాజీ నేను. చదవండి. వేదాహం సమతీతాని వర్తమానాని చ చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? అందరు చదవండి. హరి బోల్. వేదా కింది కనండి మాతాజీ. చదవండి. వేదాహం సమతీతాని వర్తమాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి వేమూరి భవాని మాతాజీ. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. హరే కృష్ణ. ఇంకెవరు చదువుతారు? ఎవరైనా చదువుతారా ఇంకా? హరి బోల్. వాణిప్రియ మాతాజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ.
మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నా ఆఫీస్ లో ఉన్నాను. ఓకే వేదాహం మాతాజీ. సంతతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కచ్చన. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదాన్న కశ్చన. హరే కృష్ణ. చదవండి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. హరే కృష్ణ. సూపర్. ఇంకెవరన్నా చదువుతారా? సో ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ, అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. లేవు పద్మావతిలో, ఒక నిమిషం మాతాజీ. చదవండి. స్వర్ణ మాతాజీ చదివేయండి ట్రాన్స్లేషన్. ఓ అర్జున, దేవాది దేవుడినైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుతున్న సర్వమును, భవిష్యత్తులో జరగనున్న సర్వమును ఎరుగుదును. అదే విధంగా జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నన్నెవరు ఎరుగరు. సూపర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముందు 25వ శ్లోకం వరకు ఏం చెప్పారు మనకి? భగవంతుడు ఏంటి, మన దగ్గరికి ఎవరు వస్తారు, నన్ను ఎలాంటి వాళ్ళు శరణు పొందరు, అవన్నీ చెబుతూ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మాయతోటి ఉన్న వాళ్ళు, యోగ మాయ కప్పేసి ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ నా దగ్గరికి రారు అని చెప్తున్నారు. చెబుతూ ఇంకా ఏం చెప్తున్నారు, భగవంతుడు ఏ రకంగా ఈ భౌతికము ఆధ్యాత్మికము అయిన శక్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సోర్స్ భగవంతుడే అని చెప్పడం అన్నమాట. అంటే హౌ ద సుప్రీం లార్డ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీస్ అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆయన ఎలాగా ఈ భౌతిక ప్రకృతికిను ఆధ్యాత్మిక దానికి రెండిటికి కూడా నేనే సోర్స్ అని చెప్తున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ అర్జునుడికి చెప్తున్నారు అనమాట. ఎలా అంటే, ఓ అర్జున, నేను గతంలో జరిగిందంతా గుర్తుంటుంది, భవిష్యత్తులో జరిగేది నాకు తెలుసు, తర్వాత జరుగుతున్నది కూడా నాకు తెలుసు, అన్ని విషయాలు నేను తెలుసుకుంటాను అని. ఏ విధంగా జీవులందరూ నన్ను తెలుసుకుంటారో, అంటే ఈ విషయాన్ని జీవులందరూ ఎవరు తెలుసుకోలేరు అనమాట, కానీ నన్ను కూడా ఏ విధంగానూ వాళ్ళు తెలుసుకోలేరు అని చెప్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, మనము కొన్ని ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఉంటాయి చూసారా, అంటే ఏంటంటే కార్లో వెళ్తూ ఉంటే మనం కార్లో గ్లాసెస్ పెట్టుకుంటాం కదా, గ్లాస్ అంటే అద్దాలు అవి ఉంటాయి కదా డోర్లకి, ఆ డోర్లకి అద్దాలు అవి పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, కొన్ని మనం లోపల ఉన్న మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా మనల్ని కనిపించకుండా ఉండే అద్దాలు పెట్టుకుంటాం. అవునా? అందరికీ కార్లు ఉన్నాయి, అందరికీ తెలుసు, అవునా కదా? అవునా? అవునా? సో ఎలా అయితే ఉంటుందో, అంటే మీరందరూ నాకు తెలుస్తారు, కానీ బయట వాళ్ళకి కారులో ఉన్న వాళ్ళు కనిపించరు అనమాట. ఆ రకంగానే నేను ఉన్నానన్న సంగతి మీకు ఎవరికి తెలీదు, నేను ఏంటి అన్న సంగతి, కానీ మీరందరూ ఏంటి అని ప్రతి జీవి గురించి నాకు తెలుసు అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే భగవంతునికి ఏమనాలి, జరిగేది ఏమంటారు, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నిట్లోనూ ఏం జరుగుతాయో ఏం జరగవో, ఏమేమి జరుగుతున్నాయో అన్ని, ఏం జరగబోతున్నాయో కూడా భగవంతుడికి అన్ని తెలుసు అన్నమాట. అవన్నీ నేను అన్ని విషయాలు నాకు తెలుసు అని చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారు ఒక్కసారి మనము చదువుదాం, శ్రీల ప్రభుపాద ఏం చెప్తున్నారని. ఇది ఒకటేనా? 7.26 కదా. సరే చదవండి, ఎవరైనా చదవండి పర్పట్. హరే కృష్ణ మాతాజీ, నేను చదవండి. శ్రీకృష్ణుని రూపము మాయ భౌతికము అయినచో సాధారణ జీవుల వలె అతడును దేహమును మార్చుచు గడిచిన జన్మను విస్మరించవలెను. భౌతిక దేహాదారులు ఎవ్వరును గడిచిన జన్మను గుర్తించుకొనుట లేక రాబోవు జన్మమును గూర్చి భవిష్యత్తు పలుకుట లేక ప్రస్తుత జన్మ యొక్క ఫలితమును ఊహించుట గాని చేయలేరు. కనుకనే భూత భవిష్యత్ వర్తమానమును అతడు ఎరుగజాలడు. భౌతిక కల్మషముల నుండి విముక్తిని పొందనిదే ఎవ్వరును భూత భవిష్యత్ వర్తమానమును ఎరుగజాలరు. సూపర్. ఉండండి మాతాజీ ఒక్క నిమిషం, ఈ లాస్ట్ విషయం గుర్తుందా? చదువుకోండి మీరు, మళ్ళీ ఇంకొకసారి చదవండి. భౌతిక కల్మషముల నుండి
విముక్తి పొందనిదే ఎవ్వరును భూత భవిష్యత్ వర్తమానములను ఎరుగజాలరు. సరే, మనం ఏంటంటే ఈ భౌతికమైన కల్మషాలు మనందరిలోనే ఉన్నాయి. భౌతిక కల్మషాలు అంటే మనం చెప్పాలంటే ఏంటంటే మనకి ఇంకా రాగద్వేషాలన్నీ ఉన్నాయి, ఈర్ష, అసూయ అవన్నీ ఉన్నాయి. మనలో అరిషడ్ వర్గాలు ఉన్నాయి. వాటిన్నిటి నుంచి మనం ఇంకా విముక్తే పొందలేదు. అలాంటప్పుడు మనలో ఉన్న కల్మషాలు ఎలా పోతాయి? పోవు కదా. అలాంటప్పుడు మనకి నిన్న జరిగిన విషయమే గుర్తుండదు సవ్యంగా. అలాంటిది పూర్వజన్మలో జరిగింది ఏం తెలుస్తుంది మనకి? భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఎలా తెలుస్తుంది? ఎవరైతే ఈ భౌతిక కల్మషాల నుండి విముక్తి పొందుతారో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ గా అండర్లైన్ చేసుకోండి మీరు. ఎవరైనా మేము నీ భవిష్యత్తు గురించి తెలుసు ఇది అని అంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. మన భవిష్యత్తు చెప్పేవంటి కూడా ముందు, అవునా కదా? సో ఏంటంటే భగవంతుని యొక్క మాయ ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. మనం క్రితం జన్మలో ఏమైతే జరిగి ఉందో అది మనం విస్మరిస్తామంటే మనకి గుర్తుండదన్నమాట. ఈ భౌతిక దేహాన్ని మనం ధారణ చేసి ఉన్నాం కాబట్టి ఆ పాత జన్మలో ఏముందో, ముందు జన్మలో ఎవరో, అసలు మనం ఏంగా పుట్టామో కూడా మనకు తెలియదు. అది భగవంతుడికి మాత్రం అన్నీ తెలుసు అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ అర్జునుడికి చెప్తున్నారు. సో తర్వాత పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. సాధారణ మానవునికి భిన్నముగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ తాను భూతకాలమును గడిచిన సర్వమును, ప్రస్తుతము జరుగుచున్న సమస్తమును, భవిష్యత్తులో జరగనున్న సర్వమును సంపూర్ణంగా ఎరుగదునని స్పష్టంగా చెప్పుచున్నాడు. చతుర్థాయమునందు శ్రీకృష్ణ భగవానుడు లక్షలాది సంవత్సరముల క్రిందట సూర్యదేవుడైన వివస్వానునకు తాను బోధించిన విషయమును శ్రీకృష్ణుడు జ్ఞప్తి ఎందుంచుకుని కొనినట్లు మనము చూచి ఉంటిమి. సర్వ జీవుల హృదయములందు పరమాత్మగా నెలకొని ఉన్నందున అతడు సమస్త జీవులను ఎరిగి ఉన్నాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ విధముగా సర్వ జీవుల యందు పరమాత్మగా నిలిచి నున్నను మరియు దేవాది దేవునిగా స్థిరుడై ఉన్నను మందబుద్ధులు నిరాకార బ్రహ్మభూతిని గూర్చి తెలుసుకొన సమర్థులైనను అతనిని పరమపురుషునిగా ఎరుగలేకున్నారు. యథార్థముకు శ్రీకృష్ణ భగవాన్ని దివ్య దేహము నశ్వరము కానిది. అతడు సూర్యుని వంటివాడు, మాయ మేఘము వంటిది. భౌతిక జగత్తులోని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు కలిగిన ఆకాశమును మేఘములు కొన్ని మార్లు తాత్కాలికముగా కప్పివేసినను వాస్తవమునకు అది తన దృష్టిని కప్పివేయటమే అయ్యగును. ఎలయన సూర్యచంద్రులు వాస్తవమునకు కప్పబడరు. అట్లే మాయ కూడా శ్రీకృష్ణ భగవానుని కప్పలేదు. అతడే తన యోగమాయచే మందబుద్ధులకు మానవులకు గోచరించక యుండును. ఈ అధ్యాయమునందలి 3వ శ్లోకమున తెలుపబడినట్లు అనేక లక్షల మంది జనులలో అతి కొద్ది మంది మాత్రమే మానవ జన్మమును సఫలము చేసుకొనుటకు యత్నింతురు. అట్లు యత్నించి సఫలీకృతులైన వేలాది మందిలో ఒకడు మాత్రమే శ్రీకృష్ణుని వాస్తవముగా అవగతము చేసుకొనగలడు. ఎవరైనను నిరాకార బ్రహ్మభూతిని గాని పరమాత్మ భూతిని గాని సాధించినను వారు శ్రీకృష్ణ చైతన్యమునందు పరిపూర్ణులు కానిదే ఎవ్వరును దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకొనజాలరు. హరే కృష్ణ మాతాజీ. బాగా చెప్పారు కదా. భగవంతుడికి మాత్రమే ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుంది, భూతకాలంలో అంటే అయిపోయిన అప్పుడు ఏం జరిగింది, వర్తమానంలో ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఏం జరుగుతుంది అని సమస్తము అన్ని ఆయనకి తెలుసు అన్నమాట. ఎలా తెలుసు అంటే ఆయన స్వయంగా చెప్పారు. నేను మనకి 4th చాప్టర్ లో చెప్పారు కదా, ఫస్ట్ వైవస్వానుడికి నేను చెప్పాను భగవద్గీత అని. తర్వాత అక్కడి నుంచి ఇంకెవరికి చెప్పారు? వివస్వానుడి నుంచి మనవుకి చెప్పారు. ఇక్ష్వాకు, మనువుకి, తర్వాత మనువు ఇక్ష్వాకు వంశం వాళ్ళకి చెప్పారు. అలాగా భగవంతుడు స్వయంగా నాకు ఇవన్నీ తెలుసు అంటున్నారు. కానీ మనకి ఏం తెలుసు? పూర్వజన్మ కాదు, క్రిందటి సంవత్సరం ఈ టైంకి మనం ఏం చేస్తున్నామో మనకి గుర్తుందా? లేదు. వారం రోజుల క్రితం, నెల రోజుల క్రితం ఉంటుందా? గుర్తులేదు. వారం రోజుల క్రితం మనం ఈ టైంలో ఇక్కడ కూర్చొని మనం ఏం చెప్పుకున్నామో గుర్తుందా? మనకి గుర్తులేదు. పొద్దున్నే గుర్తుండదు మాతాజీ, ఎప్పుడుదో పొద్దున్నే గుర్తుండదు.
పడితే ఎప్పటిదప్పుడే అన్నమాట. సో మనకి అది ఉంటుంది కాబట్టి ఎందుకు ఉంటుందట అంటే మనల్ని మాయ అనేది కప్పివేసి ఉంటుందట. ఎప్పుడైతే ఈ మాయ నుండి మనం వైదొలుగుతామో, భగవంతుడిని తెలుసుకుంటామో మనకప్పుడు అవన్నీ తెలుస్తాయని. కానీ ఏంటంటే చాలా మంది మనందరం జీవులందరం ఇంకా ఏంటంటే భగవంతుడు ప్రతి జీవిలోనూ పరమాత్మగా కొలువై ఉన్నాడని చెప్పి అందరికీ తెలుసు. అయితే ఏంటిటంటే పరమాత్మగా కొలువై ఉన్న కొంతమంది నిరాకార బ్రహ్మాన్ని ఆయనని కొలుస్తూ ఉన్నా సరే, ఎప్పటి వరకు అయితే మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చి మనం భక్తి అనేది చెయ్యమో, ఎవరైతే భక్తియుత సేవ చేస్తూ సేవతోటి భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారు అని చెప్పారనమాట. అలా చేసిన వాళ్ళకి మాత్రమే కృష్ణుడు అవగతం అంటే వాళ్ళకి తెలుసుకోగలుగుతారు కృష్ణుడు ఏంటి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి మన ఆచార్యులు కూడా చెప్తారనమాట. చాలా మంది గొప్ప గొప్పగా ప్రవచనాలు ఇస్తారు, చేస్తూ ఉంటారు కదా! అంటే వాళ్ళు నిజంగా స్పిరిచ్యువల్ లీడర్స్ అన్నమాట. మన జయపతాక స్వామి మహారాజ్ కానీ, భక్తి రాఘవ మహారాజ్ కానీ, గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ కానీ, అలాగే చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. ఆచార్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే నిజంగానే ముక్త పురుషులని చెప్పుకోవచ్చు. ఎలా అంటే భగవంతుడి గురించిన ప్రవచనాలు చెప్పడం గాని, ఆయన లీలలను చెప్పడం గాని, కథలను చెప్పడం కానీ, లేకపోతే వింటున్న వాళ్ళకి కూడా వాళ్ళకి భగవంతుడి యొక్క కృప ఉంటుందట. ఆ కృప లేకపోతే చెప్పేవాళ్ళు చెప్పలేరట, వినేవాళ్ళు వినలేరన్నమాట. భాగవతంలో కూడా అదే చెప్తారు. ఏంటంటే వక్త, శ్రోత. వక్త అంటే చెప్పేవాళ్ళు. శ్రోత అంటే వినేవాళ్ళు. ఇద్దరికీ కూడా భగవంతుని యొక్క కథల పట్ల శ్రద్ధ, నమ్మకం అన్నీ ఉండాలన్నమాట. ఉంటేనే చెప్పేవాళ్ళు చెప్తుంది అట్లాగా చెప్తూ ఉంటే వినే వాళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్ తోటి వింటూ ఆ భగవంతుడి మీద ప్రేమ, నమ్మకం అన్నీ వస్తూ ఉంటాయట. సో ఇట్లాగా ప్రతిదానికి భగవంతుని యొక్క కృప కావాలి. అలా ఆయన కరుణ ఉంటే మాత్రము మనము ఇలాగా భగవంతుని యొక్క కథల్ని మనం శ్రవణం చేయగలుగుతాము. తర్వాత చెప్పని కూడా చెప్పగలుగుతారనమాట. అదే మనకి మన స్పిరిచువల్ మాస్టర్స్ ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భగవంతుడు స్వయంగా సెలెక్ట్ చేసుకుంటాడట. సెలెక్ట్ చేసుకొని ఆయన కరుణ చూపిస్తాడట. నా కథలని మీరు చెప్పండి అని చెప్పేసి ఆయన కరుణ చూపిస్తాడట. ఆ కరుణ ద్వారా మనమందరం వినగలుగుతున్నామని. ఆ శ్రోతలని వినేవాళ్ళని కూడా భగవంతుడు అలాగే సెలెక్ట్ చేసుకుంటాడట. భగవంతుని యొక్క కృప లేనిదే ఏది జరగదు. మనం మామూలుగా సామెతలు చెప్పుకుంటూ ఉంటాం కదా! భగవంతుని ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనో శివుడి లేకపోతే ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాగే హిందీలో కూడా చెప్తారు. భగవాన్ కే మర్జీ కే బినా ఏక్ పత్తా భీ నహీ హిల్తా అని. ఒక ఆకు కూడా చెట్టు మీద ఉన్నది కదలాలి అంటే భగవంతుని ఆజ్ఞ లేకుండా కదలదుట. అలాగా ఈ భౌతిక ప్రపంచం మొత్తమంతా భగవంతుని అనుజ్ఞలోనే అంటే ఆయన కనుసన్నల్లోనే నడుస్తుంది. ఆయన శక్తి ద్వారా నడుస్తుందన్నమాట. అలాంటిది మనమందరం కూడా ఏంటంటే ఆయన ఇది చదువుకోవాలి, తెలుసుకోవాలి అంటే కూడా ఆయన యొక్క మాయ అనేది ఉంటుంది. ఇక్కడ ఆకాశం గురించి మనకి శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి కదా! సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉంటాయి. వాళ్ళన్నిటినీ ఒక్కొక్కప్పుడు మేఘాలు కమ్మేసి ఉంటాయి. ఆ మేఘాలు ఎలా అయితే కమ్మేసి ఉంటాయో, మన జ్ఞానాన్ని కూడా అలా కమ్మేసి ఉంటాయట. కాకపోతే ఏంటంటే అది భగవంతుడికి వర్తించదు. భగవంతుడు స్వయంగా ఒక కృష్ణుడిలాగా మానవ మాత్రుల్లాగా భూమి మీద వచ్చి జన్మ తీసుకొని వచ్చి ఉన్నారు. అయినా సరే మనందరం ఆయన్ని మనలాగా మానవ మాత్రులు అని అనుకోకూడదన్నమాట. అలా ఎవరు తెలుసుకుంటారట అంటే నిజంగా సాధువులు కానీ, భక్తిలో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు నిజంగానే ఏంటంటే కండిషన్ సోల్ కాకుండా లిబరేటెడ్ సోల్స్ అంటారు. అంటే వాళ్ళేంటంటే భక్తియుత సేవ చేస్తూ వాళ్ళు ముక్తులైన జీవులు మాత్రమే, ఆత్మలు మాత్రమే తెలుసుకోగలుగుతారు అని. లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా తెచ్చుకోలేరు. అలాగే భక్తుల్లో కూడా ఏంటంటే వాళ్ళు ఎవరైతే భక్తియుత సేవ చేస్తూ ఉంటారో, భగవంతుని మీద శ్రద్ధ అవి ఉంటారో వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఇలా సూర్యచంద్రుల్ని ఎలా అయితే మాయ కప్పబడేసింది, అలాగా భగవంతుడిని కప్పేయలేదన్నమాట. కాసేపు ఇది చేసినా మనందరికి మనకి కప్పివేసిందనమాట. మనం మందబుద్ధులుగా ఉండి భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నామని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఏది చేసినా సరే కృష్ణుడిని మనం తెలుసుకోవాలి అంటే కృష్ణ చైతన్యంలో ఉంటూ మనం భక్తియుత సేవ చేస్తూ మాత్రమే భగవంతుడిని తెలుసుకోగలుగుతాము. అలాంటి వాళ్ళకే భగవంతుడు అవగతము అవుతారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఓకే. వెరీ గుడ్. ఓకేనా? ఎస్ ఆర్ నో చెప్పండి. అర్థమైంది మాతాజీ. అర్థమైంది. సరే. అయితే మనం మాయ అంటున్నాము. అర్థం కాదు, భగవంతుడు అర్థం కాదు అంటున్నాడు. సరే మనం మాయ తీసేస్తాం. నాకు మాయ లేదు, ఏది లేదు అని అనుకుంటాం కదా! కానీ మనలో ఉంది.
అది 2 రకాల దోషాలు ఉన్నాయన్నమాట. ఆ దోషాల మూలంగా మనం ద్వంద్వాలు అంటాం వాటిని. సుఖము, దుఃఖము. తర్వాత ఇంకా చెప్పండి. శీతోష్ణ సుఖ దుఃఖాలు. సుఖ దుఃఖాలు. 4 చెప్పేశారు మాతాజీ. సో, అలాగా ఏంటంటే ఇష్టము, అయిష్టము. అంటే కొంతమంది అంటే ఇష్టం ఉంటుంది. కొంతమంది అంటే అయిష్టం ఉంటుంది. అలా ఉంటాయి కదా! అలాగా కోరిక లేకపోవడం అలాంటి అన్ని ద్వంద్వాలన్నమాట. సో, వాటి మూలంగా మనం మోహంలో పడిపోతూ ఉంటాయంట. అవి ఏంటి? ఇవి ఏంటి అని ఇక్కడ చెప్తున్నారు. వాటి మూలంగా మనం భగవంతుడిని తెలుసుకోలేకపోతాము అని చెప్తున్నారు 27 శ్లోకంలో. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. చదువుతారా? హరే కృష్ణ. చదువుతాను. చదవండి. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. హరే కృష్ణ. నెక్స్ట్ చదవండి ఎవరన్నా. హరే కృష్ణ మాత. చదవండి కలరాదు. ఇచ్ఛాదేశ సముద్రేణ ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. హరే కృష్ణ మాత. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. హరే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారా? అనువాదం చదవండి. నేను చదవనా మాతాజీ? చదవండి. ఓ భరతవంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల వలన జనించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. హరే కృష్ణ ఇక్కడ మాతాజీ. 2. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇచ్ఛ ద్వేషం అంటే ఇచ్ఛ అంటే కోరిక, ద్వేషం అంటే ఇంకొకళ్ళ మీద ఎన్వియస్ గా ఉండడం అన్నమాట. అలా ఉండడం మూలంగా అవి 2 ద్వేషం, ఆ 2 ద్వంద్వాలు అన్నమాట. దాని మోహంలో పడిపోయి మనుషులు ఆ మోహితులైపోయి అలాగా జీవిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. అయితే మనం ఈ చాప్టర్ లోనే ఫస్ట్ లో చెప్పుకున్నాం ఏమని, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ చిత్తయే యతతామపి సద్ధాన కశ్చిన్ మాం వేతి తత్వతః అని. వేలాది మనుషుల్లో ఎవరు ఒక్కళ్ళు మాత్రమే పూర్ణ సిద్ధి సాధించిన తర్వాత సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళల్లో అలా చేసిన వాళ్ళల్లో కూడా ఎవరు ఒక్కళ్ళు మాత్రమే నా గురించి కరెక్ట్ గా తెలుసుకోగలుగుతారని భగవంతుడు చెప్తున్నారు అనమాట. అంటే మనం అందరం, మిగతా వాళ్ళందరం ఇప్పుడు 1000 మందిలో ఒకళ్ళు మాత్రమే భగవంతుడి గురించి తెలుసుకున్నారు అంటే మిగతా వాళ్ళందరం ఏ పరిస్థితిలో ఉన్నాము? మనము ఈ మాయమోహంలో పడి ఉన్నాం. ఆ మాయమోహం ఎలా వస్తుందట అంటే కోరికల ద్వారా, ద్వేషాల ద్వారా వస్తుందట. సో ఇక్కడ ఏంటంటే ఆ ద్వేషము, కోరిక ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనే విషయం ఇక్కడ శ్రీల ప్రభుపాద మనకి చెప్పారు. ఎవరైనా చదవండి పర్పట్. చదవనా మాతాజీ? చదవండి. శుద్ధ జ్ఞాన స్వరూపుడైన దేవాది దేవునికి అధీనుడై ఉండుటయే జీవుని సహజ స్థితి. అట్టి శుద్ధ జ్ఞానము నుండి జీవుడు మోహముచే విడివడినప్పుడు మాయాశక్తికి లోబడి దేవాది దేవుని గ్రహింపజాలడు. అట్టి మాయాశక్తి కోరిక ద్వేషములనడి ద్వంద్వములందు వ్యక్తమగుచున్నది. అట్టి కోరిక మరియు ద్వేషము చేత అజ్ఞాని దేవాది దేవునితో ఐక్యము కావాలనని వాంఛించి శ్రీకృష్ణుడు దేవాది దేవుడను విషయమును అసూయను కలిగియుండును. కోరిక చేతను ద్వేషము చేతను కలుషితులు గాని శుద్ధ భక్తులు
శ్రీకృష్ణ భగవానుడు తన అంతరంగ శక్తి ద్వారా అవతరించునని తెలుసుకుందురు. కానీ ద్వంద్వముల చేతను అజ్ఞానం చేతను మోహితులైన వారు దేవాది దేవుడు భౌతిక శక్తులచే సృజింపబడునని భావింతురు. అది వారి దురదృష్టము. మోహితులైన అట్టి మానవులు ఇది నా భార్య, ఇది నా గృహము, ఈ గృహమునకు నేను యజమానిని, ఈవిడకు నేను భర్తను అని భావించుచు గౌరవములు సుఖదుఖములు స్త్రీ పురుషులు శుభాశుభములనడి ద్వంద్వములలో మునిగియుందురు. ఇవియే మోహకారక ద్వంద్వములు. ఇట్టు మోహితులకు వారు పూర్తిగా మూర్ఖులగుట చేత వారు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకొనజాలరు. థ్యాంక్ యూ మాతాజీ. ఎందుకు చెప్పారు చూసారా? ఎందుకు మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నా అంట, ఆయన ఎవరు తెలుసుకోలేకపోతున్నా అంటే అన్ని భగవంతుని ఆధీనంలో ఉన్నాయా? అయితే ఒక మనిషి యొక్క సహజ స్థితి అంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటారనమాట. అది ఏంటి అంటే మనం భగవంతుని యొక్క సేవకులం. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. దాన్నే మనం జ్ఞానం అంటూ ఉంటాం కదా. అది ఏంటంటే మనం ఎవరో తెలుసుకోవడం, భగవంతుడు ఎవరో తెలుసుకోవడం, ఆయనకి మనం ఏం చేయాలో తెలుసుకోవడం అనేదే నిజమైన జ్ఞానం అన్నమాట. అది కాకుండా మనం దేహమా ఆత్మ అని తెలుసుకోవడం, ఇవి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అయితే మనం అందరం ఏం తెలుసుకోవాలి? జీవేర స్వరూపే కృష్ణ నిత్య దాసన్. మనందరం కృష్ణుని యొక్క నిత్య దాసులం అనే విషయం మనం తెలుసుకోవాలి. జ్ఞానం అంటే అది, దాన్నే విద్య అని కూడా అంటారు. అజ్ఞానాన్ని అవిద్య అంటారు అనమాట. విద్య అవిద్య అది కూడా ద్వంద్వాలే. జ్ఞానము అజ్ఞానము, మోహము పొందడము, లేకపోతే కోరిక ఇచ్ఛ అలాంటివన్నీ ఉంటాయి చూసారా, అవిద్య. ఇలాంటివన్నీ కూడా ద్వంద్వాల కిందకి వస్తాయి. ఒకసారి ద్వేషము అంటే ఇంకొకళ్ళ మీద ద్వేషం లేకపోవడం, అలాగా ఇవన్నీ కూడా ఏంటంటే ద్వంద్వాల కిందకు వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మన సహజ స్థితి అనేది మనం తెలుసుకోలేకపోతామో అప్పుడు మనం మాయలో పడిపోయినట్టుట. అయితే అప్పుడు మాయలో పడిపోయినప్పుడు ఏంటి, మనం భగవంతుడిని తెలుసుకోలేము అనమాట. ఈ మాయ శక్తి ఏంటంటే కోరిక ద్వేషాలని రెండు వ్యక్తమవుతూ ఉంటాయి ప్రతి మనిషిలో. అవి ద్వేషం అంటే ఏంటంటే భగవంతుని మీద ద్వేషం పొందుతూ ఉంటారు కొంతమంది. అంటే ఆయనను చూసేటప్పటికి ద్వేషం. మనకు తెలిసే ఎవరన్నా అలా ద్వేషం పొందిన వాళ్ళు, అసూయ పొందిన వాళ్ళు ఉన్నారు కదా. శిశుపాలుడు, చెప్పండి. హిరణ్యాక్షుడు, రావణాసురుడు, శిశుపాలుడు మెయిన్ గా తీసుకోవాలన్నమాట. రావణాసురుడు కూడా అంటూ ఉంటారు, ఏంటి ఆయన గొప్పతనం అనుకుంటారు. శిశుపాలుడు కూడా అప్పటి వరకు ఎన్ని మాటలు మాట్లాడతాడు కదా, అసలు కృష్ణుణ్ణి చాలా చులకన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అలాగా అజ్ఞానంలో ఉండి వాళ్ళందరూ అలాగ భగవంతుడి మీద అసూయ చెందుతూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళందరూ ఏంటంటే అజ్ఞానంలో ఉన్నట్లు అనే లెక్క. అయితే భగవంతుడు మాత్రం ఎవరి మీద అసూయ ద్వేషాలు చూపించరు అని. భగవంతుడు ప్రతి వాళ్ళని ఒకే రకంగా చూస్తూ ఉంటారన్నమాట. కాకపోతే ఏంటంటే మనకి కొన్ని కోరికలు కూడా ఉంటూ ఉంటాయి. ఏంటి, శుద్ధ భక్తులైన వాళ్ళకి ఏంటంటే కోరిక ఉంటుంది, 24 గంటల్లో భగవంతుని యొక్క సేవ చెయ్యాలనే ఉంటుందన్నమాట. వాళ్ళకి భౌతికమైన విషయాల పట్ల వాళ్ళకి ఉండదు. కానీ ఏంటంటే మనందరం ఏంటంటే ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వాటి మూలంగా అజ్ఞానం పందులయ్యి ఏం చేస్తామంటే, అది మనందరి దురదృష్టం అంటున్నారనమాట ఇక్కడ ప్రభుపాద. ఏం చేస్తారంటే మనం ఇది నా ఇల్లు, నా భార్య, లేకపోతే నా భర్త, నా పిల్లలు అన్ని అనుకుంటూ, మనకి ఏదైనా బిజినెస్ ఉంటే నేనే బిజినెస్ చేస్తున్నాను, నాకే అందరి పేరు ప్రతిష్టలు కావాలి, నా బిజినెస్ ఇంకా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటూ వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర గౌరవము, ఆదరము, అభిమానము పొందాలని చూస్తూ ఉంటారన్నమాట. సుఖ దుఃఖాలు, స్త్రీ పురుషులు, శుభాశుభాలు ఇవన్నీ ద్వంద్వాలన్నమాట. ఎప్పుడైతే శుభం జరుగుతుందో ఆనందిస్తాం, ఎప్పుడైతే చెడు జరుగుతుందో బాధపడిపోతూ ఉంటాం. ఎందుకు పడుతూ ఉందంటే ఇవన్నీ నేను నాది అని అనుకుంటూ ఉన్నాం కాబట్టి, మనం ఆ ద్వంద్వాల్లో మునిగిపోతూ ఉన్నాం కాబట్టి వీటన్నిటికీ మనం విచలితం అయిపోతూ ఉన్నాం అన్నమాట. ఎప్పుడైతే ఆ ద్వంద్వాల నుండి బయటకు పడినప్పుడు ఏంటంటే ఆ కోరిక అనేది ఉండదన్నమాట. మనకి ప్రతి వాళ్ళకి కోరిక ఉంటుంది కదా, కొంచెం వస్తే ఆ కోరికకి అంతమే ఉండదు. మనం ఇప్పుడు మామూలు ఇంట్లో ఉన్నామంటే ఒక ప్యాలెస్ కావాలనుకుంటాం, ఆ ప్యాలెస్ వచ్చిందంటే అంతకంటే పెద్దది కావాలనుకుంటాం, అంతకంటే పెద్దది వచ్చిందంటే ఇంద్రుడి సామ్రాజ్యమే కావాలనుకుంటాం. రావణాసురుడు అలాగే కదా అనుకుంది, అంతా మొత్తం తీసేసుకోవాలనుకున్నాడు అన్ని అన్నమాట. సో అలాగా కోరికలకి అంతం అనేది ఉండదన్నమాట.
ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటుంది. అలా కోరికలు పెరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి దుఃఖం కూడా రావడం కూడా సహజం. అయితే ఏంటంటే ఆ కోరికలు ఎవరి మీద ఉండాలి అంటే భగవంతుడికి సేవ చేయడంలో ఉండాలి అని. మనకి అంబరీష్ మహారాజు ఏం చెప్తారు గుర్తుంది కదా, సవే మన కృష్ణ పదార విందయో అని. మన మనస్సుని భగవంతుని యొక్క పాద పద్మాల దగ్గర ఉంచాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మనకి ఆచార్యులు ఏం చెప్తూ ఉంటారంటే మనము ప్రతిసారి మాన అపమానాలు అంటే 24 గంటలు పేరు ప్రతిష్టలు, నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది ఇది చేస్తున్నారు అని చూస్తూ ఉంటాం అనమాట. కానీ మనం లాస్ట్ టైంలో ఉన్నప్పుడు మనం ఎంతైతే సంపాదించి ఉన్నామో ఏం చేస్తున్నామో అన్ని వదిలిపెట్టేస్తాము. వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతాం మనం? ఏది రాదు మాతాజీ అంట. ఆఖరికి మనకి చాలా ఇష్టమైన బట్టలు, అవునా, మనలో ఉన్న నేను చైతన్యం వినిపిస్తున్నారా? వెళ్ళిపోతుంది ఆత్మ. మనకి ఇష్టమైన బట్టల దగ్గర నుంచి కూడా మనం వేసుకోలేము అనమాట లాస్ట్ మూమెంట్ లో. సో అట్లాగా మనం ఉంటామని. అయితే ఆ దేహం అలాగా వెళ్ళిపోతూ ఉంది. అయితే మనం ఏమనుకుంటామంటే ఈ భౌతిక దేహము ఇదే అని అనుకుంటాం. కానీ కృష్ణ ఏంటంటే నా దగ్గరికి ఎప్పుడు వస్తారా, నా భక్తులు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారట. ఇక్కడ ఎవరో సైన్ అవుట్ చేసేస్తున్నారు. నేను వినిపిస్తున్నా కదా మీకు అందరికి? ఇక్కడ మీకు ఇది కనిపిస్తుందా సైన్ అవుట్ అని? నేను షేర్ చేసిన దాని మీద మీకు స్క్రీన్ ఏమైనా కనిపిస్తుందా? హరే కృష్ణ. ఏం కనపట్లేదు లేదు మా మాతాజీ. కనిపించదు లేదా? ఏం ఇంకా కనిపించదు. మీ వాయిస్ ఎంత బాగుంది మాతాజీ. ఓకే, ఇక్కడ ఎవరో సైన్ అవుట్ చేసేమని పెడుతున్నారు. సరే, ఓకే. అయితే మనము ఇలాగ భగవంతుడి గురించి మనం తెలుసుకోలేకపోతాం అన్నమాట. ఇదే మాయా మోహంలో మనం పడి ఉంటామని. అయితే నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే దాని నుంచి ఎలాగా, ఆ ద్వంద్వాల నుంచి ఎలా పడాలి బయటికి అనే విషయాన్ని మనకి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ వరకు ఓకే కదా? మాయలో ఎలా ఉంటాము? 2 కారణాల మూలంగా. ఏంటవి 2? కోరిక, ద్వేషం. ఇచ్చా ద్వేషాలు అన్నమాట. ఈ 2 వీటి గురించిన ఇంకా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ శ్రీమద్ భాగవతంలో ఉంది. అది నేను ఇప్పుడు టైం అయిపోతుంది, ఈ శ్లోకం ఫినిష్ చేద్దాం అనుకున్నా. ఇవాళ 7 చాప్టర్ ఇది ఫినిష్ చేసేసి రేపు స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ మనం సమ్మరీ చెప్పుకుంటాం చూసారా, అప్పుడు చెప్తాను. దానిలో ఒక పెద్ద ఇదే ఉందన్నమాట. ఒక పెద్ద శ్లోకంలోనే శ్రీల ప్రభుపాద పర్పట్ చాలా బాగా రాశారు. అది నేను మీకు చదివి కూడా వినిపిస్తాను, చాలా బాగుంటది. సో ఏంటంటే వీటి మూలంగా మనం మాయా మోహంలో పడిపోతా అంట. కాబట్టి ఆ మోహన్ నుంచి బయటపడి మనము ఎవరము అని మనం తెలుసుకుంటే, అంటే మన సహజ స్థితి, అది నిజమైన స్థితి ఏంటంటే భగవంతుని యొక్క సేవకులం. అది ఒకటి మనం అర్థం చేసుకుంటే చాలు, కృష్ణుని తెలుసుకున్న వాళ్ళం అయిపోతామని. సరే, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. చదవండి. హరే చదవండి. కృష్ణ మాతాజీ. చదవండి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏషాంతంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. హరే కృష్ణ మాతాజీ. ఏషాం తత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం ఏ దద్వంద మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఎవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ.
చదువు. येषां तन्तगतं पापं जनानां पुण्यकर्मणां त्वे द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः. हरे कृष्ण. నెక్స్ట్ చదవనా? చదవండి మాతాజీ. పూర్వజన్మములందు ప్రస్తుత జన్మములందు పుణ్యకర్మలను అనుభవించుతూ పాపములను పూర్తిగా నశింపజేసుకుని మానవులు ద్వంద్వమోహముల నుండి విడివడిన వారై నా భక్తి యొక్క సేవ ఎంత దృఢ నిశ్చయంతో నెలకొనిద్దరు. ఏంటంటున్నారు? పూర్వ జన్మలోను ప్రస్తుత జన్మలోను పుణ్య కార్యాలు చేస్తూ వాళ్ళ పాపాలన్నీ నశింప చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ద్వంద్వాల నుండి బయటపడతారట. మనకి ఎలా తెలుసు పూర్వజన్మలో మనం పాపాలు చేస్తున్నామా, ఏం పాపాలు చేస్తున్నామో మనకి తెలియదు. కాబట్టి ఏం చెప్తాం మనం? హరే కృష్ణ మహామంత్రం చదువుతూ ఉంటే గనక అది మన పూర్వజన్మ పాపాలన్నిటిని కూడా మనల్ని తొలగించి వేస్తుంది. అలాగే భగవంతుడికి భక్తితో సేవ చేస్తూ ఉంటే గనక ఆ పాప కార్యాలన్నీ కూడా పటాపంచలు అయిపోతూ ఉంటాయన్నమాట. అలా అయిపోయినప్పుడు ఏంటంట, ఈ ఇచ్ఛా ద్వేషం ఈ రెండిటి నుంచి మనం వదిలిపెట్టేసి భగవంతుని యొక్క భక్తియుత సేవ ఏదైతే ఉందో దాని మీద దృఢ నిశ్చయం, అంటే ఇంకా బివిల్డర్మెంట్ ఉండదన్నమాట. నేను అటు ఇటు చేయడం అనంతా ఏముండదు. భక్తి రసామృత సింధులో ఏం చెప్తారు? శ్లోకం ఏమన్నా గుర్తుందా ఎవరికన్నా? మన వాళ్ళు ఉన్నారు కదా. విలాసిత శూన్యం జ్ఞాన కర్మాదనావృతం అనుకూల్యేన జ్ఞానశీలనం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. భక్తిరుత్తమం. ఉత్తమమైన భక్తి అనేది ఏంటిటంటే అది అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక శ్లోకం కూడా చెప్తారనమాట. ఇది ఎందులో ఉంటుందంటే శరణాగతిలో ఉంటుంది. 6 రకాల శరణాగతి. మనం భగవంతుని సేవ చేస్తూ ఉంటాం కదా, అలా శరణాగతి పొందాలంటే కూడా ఏం చేయాలంటే అనుకూలస్య సంకల్ప ప్రాతికూలస్య వర్జనం రక్షిష్యతి విశ్వాసో గోప్తృత్వే వర్ణం తథా ఆత్మనిక్షేప కారణ్యే షడ్విధా శరణాగతి. ఇలా 6 రకాలుగా మనం శరణాగతి పొందొచ్చుట. అంటే అనుకూలేన కృష్ణానుశీలనం. ఏం చేయాలి? కృష్ణుణ్ణి మనం శరణాగతి పొందడానికి కావలసిన అనుకూల్యమైన వాటన్నిటిని మనం పట్టుకోవాలి. ప్రతికూలస్య వర్జనం. ఏవైతే ప్రతికూలంగా ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టేసేయాలి. ఎవరికన్నా నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మన వాళ్ళకి ఎవరికన్నా గుర్తుందా మాతాజీ? శ్లోకాలు గుర్తు చేసుకోండి, చెప్తాను నేను. సో ఇలాగా వదిలిపెట్టేయాలి. ఇంకోటి ఏంటి? కృష్ణుడే నన్ను రక్షిస్తాడు అన్న విశ్వాసం ఉండాలన్నమాట. ఆ విశ్వాసంతో మనం భగవంతునికి సేవ చేస్తూ మన ఆత్మని భగవంతునికి అర్పించాలన్నమాట. అంటే మన సర్వస్వం భగవంతునికి శరణు పొందేటట్టుగా మనం చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు చేయడమే అది శరణాగతి అని అంటారు అని చెప్పేసి ఇది ఎక్కడ రాశారంటే శరణాగతి షడ్విధ శరణాగతి అని హరిభక్తి విలాసంలో ఉంది. అది చైతన్య చరితామృత మధ్యలీలలో కూడా ఉందన్నమాట. 22.100 శ్లోకం అది. సో ఇట్లాగ మనం ఏంటంటే భగవంతుణ్ణి దృఢ నిశ్చయంతో భక్తియుత సేవ చేయాలి. ఆ సేవ చేసేటప్పుడు ఏంటంటే వేరే వ్యాపకాలు ఏమీ ఉండద్దు అనమాట. మొత్తం అంతా మనం భగవంతుని యొక్క సేవ చేస్తూ ఉండాలి. అలా సేవ చేస్తూ ఉంటే మాత్రం మనం నిజంగా ఆ ఇచ్ఛా ద్వేషం ఆ రెండింటిని వదిలేస్తాము. వదిలేసిన తర్వాత మనం భక్తియుత సేవ చేయడానికి వీలవుతుంది. ఇది చదవండి ఎవరైనా. ఫస్ట్ పారాగ్రాఫ్. ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు. చదవనా మాతాజీ? చదవండి, ఎవరో ఒకరు చదవండి. ఆధ్యాత్మిక స్థితిని పైకనండి మాతాజీ కొంచెం. ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు అర్హులైన వారు ఈ శ్లోకమున బడిరి. పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచకులైన వారికి కోరిక మరియు ద్వేషముల నడి ద్వంద్వములను అతిక్రమించుట మిక్కిలి కష్టము. కేవలము ధర్మ నియమానుసారముగా జీవితమును గడుపుచు పుణ్యకర్మలను నర్చుట ద్వారా పాప ఫలములను నశింపజేసుకున్నటి వారే భక్తియుక్త సేవను అంగీకరించి క్రమముగా దేవాది దేవుని శుద్ధ జ్ఞానమును పొందు స్థితికి ఎదగగలరు. పిమ్మట వారు క్రమముగా భగవానుని పారవశ్యముతో ధ్యానింపగలుగుదురు. ఆధ్యాత్మిక స్థితి నందు నెలకొనుటకు ఇదియే సరి అయిన పద్ధతి. శుద్ధ భక్తుల సాంగత్యమున కృష్ణ చైతన్యము ద్వారా ఇట్టి పురోభివృద్ధి సాధ్యపడదు. ఎందుకనగా మహాభక్తుల సాంగత్యమున మానవుడు భ్రాంతి నుంచి విడివడగలడు.
థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మిక స్థితికి ఎవరు పొందడానికి అర్హులు అంటే ఎవరు చెప్తున్నారు? పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచకులు ఉంటారు చూసారా? వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇచ్ఛా ద్వేషాలని విడిపెట్టేస్తారు చూసారా? అలాంటి వాళ్ళందరూ కూడా రావడానికి ఆధ్యాత్మిక స్థితికి పొందుతారు అని. కానీ అలాంటి వాటిని వదిలిపెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. అవునా? కేవలం ధర్మాన్ని పెట్టి జీవించడం అనేది చాలా కష్టం అన్నమాట. పుణ్యకర్మలు చేసిన ద్వారా వాళ్ళు పాపాలను కొన్ని నశింప చేసుకున్నా సరే వాళ్ళు భక్తియుత సేవని అంగీకరిస్తే గనక క్రమంగా భగవంతుని యొక్క ఆధ్యాత్మిక స్థాయికి వస్తారు అని చెప్తున్నారు. వాళ్ళు ఆధ్యాత్మిక స్థాయిని నెలకొని ఉండడమే అంటే వాళ్ళు ఆ స్టేజ్ లో ఉండడం అనేదే కరెక్ట్ అయిన పద్ధతి. ఎందుకంటే భగవంతుని తెలుసుకొని వాళ్ళు చేస్తారు, భక్తియుత సేవ చేస్తారు. మన సహజ స్థితి ఏంటి? సేవకుడుగా. అలా చేసినప్పుడు మనం భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా ఏం చెప్తారంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం. శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాంగత్యం మూలంగా ఇలాంటి పురోగతి అంటే భక్తి ఆధ్యాత్మిక స్థితిలోకి రావడానికి కూడా సాధ్యపడుతుందన్నమాట. ఇప్పుడు ఏంటి మనం చూడండి, మనందరం ఎవరో ఒకళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళమే. అవునా కాదా? ఎవరో ఆల్రెడీ ఉండి ఉంటారు. వాళ్ళు మనల్ని తీసుకొని వచ్చారు కృష్ణ కాన్షియస్ లోకి. మనం వచ్చాం. అవునా కదా? అవును మాతాజీ. అవును మాతాజీ. ఎస్ మాతాజీ. వాళ్ళని భగవంతుడే మన దగ్గరికి పంపించి మనల్ని కృష్ణ కాన్షియస్ లోకి రప్పించారేమో కూడా. లేకపోతే గనక ఆయన కృప లేనిదే మనం ఎలా రాగలుగుతాము? సరేనా? మహాభక్తుల సాంగత్యం గురించి చెప్తున్నారనమాట. వాళ్ళు అలా వచ్చినప్పుడు వాళ్ళు భ్రాంతి నుండి అంటే వాళ్ళ ఆ మాయ నుండి విడివడిపోయి భగవంతుని యొక్క సేవ చేస్తారు అని. మనకి మంచి శుద్ధ భక్తులు ఎవరున్నారు చెప్పండి? చాలా మందిని మార్చేస్తూ ఉంటారు. ఎవరికైనా గుర్తున్నారా? ఎవరన్నా? నారదుడు. సూపర్. నారదుడు. నారదుడు ఎంత శుద్ధ భక్తుడు అంటే ఆయన వస్తే చాలా ఆయన్ని ఎంతమందిని మార్చేశారు. మనకు తెలుసు వాల్మీకి వచ్చి రామాయణం రాశారు. మురుగారి స్టోరీ మనం చదువుకుంటూ ఉంటాం కదా. అవునా? సో ఇంకా ఏంటంటే ఇంకొకటి అంటే ఒకటి చిన్నగా స్టోరీ ఉంది. నాకు సరిగా గుర్తులేదు కానీ చెప్తా. శుద్ధ భక్తుల సాంగత్యం అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. అయితే ఒక అతనుట పాపాలు చేసి అన్నీ ఉన్నాడట. అయితే అతను ఎక్కడికి వెళ్తాడు? పాపాలు చేసి నరకానికి వెళ్తాడు. నరకంలో ఎవరుంటారు? యమధర్మరాజు, యమధర్మరాజు ఉంటాడు. చిత్రగుప్తుడు. యమధర్మరాజు రాక్షసులు. ఆ యమధర్మరాజు ఉంటాడు. అయితే అతను అడుగుతాడట శుద్ధ భక్తుల సాంగత్యం అంటే ఏంటి అని అడుగుతాడట యమధర్మరాజుని. అప్పుడు యమధర్మరాజు ఏం చెప్తాడు? సరే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను రండి అని చెప్పి ఎవరి దగ్గరికి తీసుకెళ్తాడు? బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. బ్రహ్మదేవుడు ఏమంటాడు? అవునా, అది కూడా నాకు కొంచెం డౌట్ గానే ఉంది. మనం వెళ్ళి శివుణ్ణి అడుగుదాం రండి అని చెప్పి కైలాసానికి. ఫస్ట్ ఎవరెవరు వెళ్ళారు? యమధర్మరాజు, ఆ యమలోకానికి వచ్చిన జీవి. అవునా? వాళ్ళిద్దరూ వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మలోకం నుంచి శివుడి దగ్గరికి వచ్చారు. శివుడు అందరికంటే శుద్ధమైన భక్తుడా కాదా? అయితే వాళ్ళు ఏమంటారట? అక్కడి నుంచి తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వైకుంఠానికి వెళ్తారట. అక్కడ ఎవరుంటారు? విష్ణుమూర్తి ఉంటారు. మనం అందరం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము? భగవంతుని ధామానికే కదా. ఇలా వెళ్ళిన తర్వాత ఏమైతుందంటే వాళ్ళకున్న డౌట్స్ అన్ని విష్ణుమూర్తి క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత ఎవరు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు? ఎంతమంది వచ్చేస్తారు చెప్పండి? హరి బోల్. వైకుంఠానికి వెళ్ళారు. ఫస్ట్ యమధర్మరాజు, ఆ జీవి వెళ్ళారు ఇద్దరు. తర్వాత బ్రహ్మదేవుడు, తర్వాత శివుడు. వీళ్ళ నలుగురు కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు వైకుంఠానికి. ఇప్పుడు ఎవరు వెనక్కి వచ్చేస్తారు? శివుడమ్మ. శివుడు, శివుడు బయటకు యమధర్మరాజు వీళ్ళు వచ్చేస్తారు. ఆ జీవి మాత్రం అక్కడే ఉంటారు. సూపర్. ఎందుకున్నాడు అక్కడ? ఆయన శుద్ధ తత్వంలో ఆయన చెప్పింది విని అర్థం చేసుకున్నారు కాబట్టి శుద్ధ సరే. తత్వంలో ఉండటం వలన అలా ఉన్నారేమో అనుకుంటున్నాను. శుద్ధ తత్వంలోకి ఉండడం కాదు కానీ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం. పైగా శుద్ధ భక్తులు ఎవరైతే వెళ్తారో వాళ్ళు వైకుంఠానికి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు శివుడు కదా శుద్ధ భక్తుడు, ఆయన వెళ్ళాడు కదా. అక్కడ వైకుంఠానికి వెళ్ళిన తర్వాత జీవి ఎవరు? ఆత్మ కదా. అక్కడికి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ మామూలుగా ఎవరి పొజిషన్లు వాళ్ళవే ఉన్నాయి. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి.
వీళ్ళు వచ్చేస్తారు, కానీ జీవ అక్కడే ఉండిపోతాడు అన్నమాట. వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు జీవులు. బ్రహ్మదేవుడు ఆయన ప్లేస్కి వెళ్ళిపోయినాడు, ఆయన చేయాల్సిన పని ఉంది కదా. శివుడు ఆయన చేయాల్సిన పని ఉంది, ఆయన వెళ్ళిపోయాడు. యమధర్మరాజు చేయాల్సిన పని ఉంది, ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా వెళ్తూనే ఉంటారు కదా వైకుంఠానికి, భగవంతుని క్వశ్చన్స్ అడగడానికి, కష్టాలు వచ్చినాయని చెప్పుకోవడానికి వెళ్తూనే ఉంటారు బ్రహ్మదేవుడు వీళ్ళందరూ. అవునా కదా? జీవుడు మాత్రం వెళ్ళాడు అనమాట. ఒకసారి వైకుంఠానికి వెళ్ళాడంటే మళ్ళీ వాపస్ వచ్చేదే లేదు, అక్కడే ఉండిపోతాడు. సో అట్లాగా వెళ్ళిపోతాడట. ఇక్కడ శుద్ధ భక్తులతోటి సాంగత్యంలోకి వెళ్ళాడు కదా, అందుకని భగవంతుని ధామానికి వెళ్ళిపోయినాడు. అలా ఏంటంటే శుద్ధ భక్తులు అనే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ సాంగత్యంలో ఉంటే మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది చెప్తున్నారనమాట ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఆ మహాభక్తుల యొక్క సాంగత్యాన్ని మనం విడిచిపెట్టకూడదు అన్నమాట. ఇందాక నేను చెప్పాను, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో ఉంది. మన వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక గుర్తున్నాయా అన్నాను. గుర్తొచ్చినాయా ఏమన్నా శ్లోకాలు? 2 శ్లోకాలు ఉన్నాయి. భక్తి ఎలా వినిశ్చతి అవుతుంది, భక్తి ఎలా సవ్యంగా ఉంటుంది అని చెప్పి 6 రకాలని చెప్పాము. సరే నేనే చెప్తాను. సెకండ్ అత్యాహార చెప్పండి. ఓకే. అత్యాహార ప్రయాసస్య ప్రజల్పానియమాగ్రహః జనసంకస్య లౌల్యంచ షడ్భిర్భక్తి వినశ్యతి. ఎక్కువ తినడం మూలంగా ప్రయాస అంటే నాకు ఇది కావాలి అది కావాలి సరిపోదన్నమాట. ఎంత సంపాదించినా ఏం తీసుకున్నా ఇంకా కూడబెట్టుకోవాలి అనుకుంటారు అనమాట, ప్రయాస చేస్తూనే ఉంటారు. తర్వాత ప్రజల్ప అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నియమ ఆగ్రహ అంటే నియమాలని వాటిని పాటిస్తూ ఉండరన్నమాట. అలాగా జనసంగస్య లౌల్యంచ అంటే మిగతా అనవసరమైన మాటలు ఇవన్నీ ఉంటాయి చూసారా, లౌకికమైన విషయాలన్నీ వాటి మీద ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. అలా ఉంటూ భక్తుల సాంగత్యంలో ఉండరు, వాళ్ళు అభక్తుల సాంగత్యంలో ఉంటారు. అభక్తుల సాంగత్యంలో ఉంటే వాళ్ళది భక్తి ఏమవుతుంది, వినశ్యతి నశించిపోతుంది అన్నమాట. ఇంకో శ్లోకం చెప్పాను. ఆ 6 చేయడం మూలంగా భక్తి అనేది ప్రసిద్ధ్యతి అంటాం. చెప్పండి మాతాజీ శ్లోకం, బుక్ తీసుకొని చెప్పండి. నిశ్చయాద్ధైర్యాత్ తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాసో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. సూపర్. సో ఈ 6 లక్షణాలు ఉత్సాహంగా ఉండడము, విశ్వాసంతో ఉండడము, సహనంతో ఉండడము, నియమాలని పాటించడం, ఏంటంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అవేవైతే ఉన్నాయి చూసారా, అవన్నీ పాటిస్తూ ఉండడం, భక్తులు కాని వారితో సాంగత్యం చేయకుండా ఉండడం. అంటే భక్తులతో సాంగత్యం చేయడం, ఆ భక్తులు కాని వాళ్ళతో సాంగత్యం చేయకపోవడం అన్నమాట. చేస్తూ మన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉండాలన్నమాట. అలా నడుస్తూ ఉంటే ఈ 6 రకాలు ఏవైతే ఉన్నాయో మనం చేస్తూ ఉంటే గనక భక్తిలో ప్రసిద్ధ్యతి అంటే అడ్వాన్స్ అవుతూ ఉంటాం అన్నమాట, ఇంప్రూవ్ అవుతూ ఉంటాం మనం భక్తిలో. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. అందుకనే ఇక్కడ నేనేం చెప్పాను, శుద్ధ భక్తుల సాంగత్యం అన్నాను. ఆ సాంగత్యంలో ఉంటూ ఉంటేట మనకి భ్రాంతి ఇలా వాటి నుంచి వీడిపోయి మనం భక్తిలోను అడ్వాన్స్ అవుతాము అని చెప్పి చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. హరిబోల్ చదవండి మాతాజీ, ఎవరో ఒకళ్ళు. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఎవరైనా నిజంగా ముక్తిని వాంఛించుంచో వారు భక్తులను సేవించవలనని శ్రీమద్ భాగవతం 5.5.2 నందు తెలుపబడింది. మహత్సేవం ద్వారా ముహుష్య ముక్తే. కానీ భౌతిక భావన కలిగిన భౌతికవాదులతో సాంగత్యం కలిగిన వాడు జీవితం యొక్క తమోమయ శాంతమును చేర్చి మార్గమును అనుసరించిన వారగుదురు. తమోద్వారం యోషితాం సంగీ సంఘం. బద్ధజీవులనందరినీ భ్రాంతి నుండి ఉద్ధరించుటకై భగవద్భక్తులందరూ జగమంతను సంచరించుతుంటారు. శ్రీకృష్ణ భగవానుని దాసులమనిడి తమ నిజస్థితిని విస్మరించుటయనది ఆ భగవానుని శాసనమును ఉల్లంఘించుటయేనని నిరాకారవాదులు ఎరుగసాలరు. కనుక మానవుడు తన నిజ స్వరూప స్థితి అయిన శ్రీకృష్ణుని సేవయందు పునః ప్రతిష్ఠితుడు కానంత వరకు ఆ దేవాతి దేవుని అవగాహన చేసుకుంట కానీ దృఢ నిశ్చయముతో దివ్యమైన అతని భక్తియుక్త సేవయందు పూర్తిగా నిమగ్నుడై యుండుట గాని సంభవింపదు. హరే కృష్ణ. అయిపోయిందా?
అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, మనము భగవంతుడే మనము అంటే సేవయే, భగవంతుని యొక్క సేవయే మన నిజమైన స్థితి అనేది మనం తెలుసుకోవాలని. అది భగవంతుని యొక్క శాసనాన్ని మనం ఉల్లంఘించిన వాళ్ళం అవుతాం ఒకవేళ అలా చేయకపోతే గనక. యాక్చువల్‌గా మనం ఏంటంటే ఆకాశంలో మేఘాల నుంచి వాన పడుతున్నప్పుడు ఆ డ్రాప్స్ ఇలాగ మనం డైరెక్ట్‌గా చేతిలో పట్టుకొని చూస్తే ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి గదా! కొంచెమన్నా మట్టి, దుమ్ము, ధూళి అలాంటివేమన్నా చూసారా మీరు? మనం వాడుకొని తాగే మినరల్ వాటర్ కంటే కూడా ప్యూర్‌గా ఉంటాయి ఆ నీళ్లు. సో, చాతక పక్షులు ఆ నీటి కోసమే వెయిట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఆ నీరు వచ్చి భూమి మీద పడిందనుకోండి, దాని రూపు మార్చుకుంటుంది. అలాగే మనం జీవులం కూడా ఏంటట, మనం ఉన్నప్పుడు మనం చాలా ప్యూర్‌గానే ఉంటాంట. ఎప్పుడైతే భూమి మీదకొచ్చిన తర్వాత, ఈ త్రిగుణాలతోటి మనం కలిసి సంపర్కం చెంది ఉంటాం చూసారా? అప్పుడు మనము మారిపోతాంట. మాయ అనేది మనకి ఉండి ఉంటుంది. ఆ స్థితి నుంచి మనం బయటపడి, మన నిజమైన స్థితి ఏంటి అని తెలుసుకొని, మనం భగవంతుడికి సేవ చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. అలాగా సేవ చేస్తూ ఉంటే గనక మనం ఏంటంటే, మనం సత్వగుణంలో ఉంటాము కొంచెం కాకపోతే కొంచెం. ఇప్పుడు మనం తమో గుణంలో ఉన్నామో, రజోగుణంలో ఉన్నామో, మనం చేసే కర్మల్ని బట్టి మనం ఏ గుణంలో ఉన్నామో తెలుస్తుంది. అలా చేస్తూ వెళ్తే మనం అట్‌లీస్ట్ తమో గుణంలో ఉంటే రజోగుణంలోకి, రజోగుణంలో ఉంటే సత్వగుణంలోకి వెళ్తామనమాట. సత్వగుణంలోకి వెళ్లి మనం భగవంతుడిని ధ్యానం చేస్తూ మనం భగవంతుని ధామానికి మనం చేరుకోగలుగుతాం అన్నమాట. కాకపోతే ఏంటంటే మనం మర్చిపోయినాం. మనం ఎవరు అని మర్చిపోయినాం. మనం చేసే విషయాలన్నీ మర్చిపోయినాం. అలా మర్చిపోయి ఉన్నాం కాబట్టే మనం ఇలా ఉన్నాం అన్నమాట. కాబట్టి శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటూ మనం ఏది చేస్తే మన భక్తి ప్రసిద్ధ్యతి అవుతుంది. అలా చేస్తూ భగవంతుని సేవ చెయ్యాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారన్నమాట ఈ శ్లోకంలో. ఇక్కడి వరకు ఓకే. హరి బోల్. ఓకే మాతాజీ. అర్థమైందా? నేనేమో కొన్ని శ్లోకాలు అవి చెప్పాను. అవి మీకు అర్థమైనాయో నాకు తెలీదు. అర్థమైతే గనక ఓకే చెప్పండి. అర్థం కాకపోతే మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తాను. సో, ఈ రకంగా భగవంతుడు అర్థమైనాయి కదా అన్ని? భగవంతుడు ఏంటంటే ఈ మెటీరియల్ వరల్డ్‌కి అలాగే స్పిరిచువల్ వరల్డ్‌కి ఎలా ఆయన ఎనర్జీ అంటే ఆయన శక్తి ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే మనం అవన్నీ మర్చిపోయి భగవంతుడి సేవకులము అనే విషయం మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే 24 గంటలు మనము భౌతిక విషయాల్లో ఉండబట్టి ఏం చేస్తున్నాము జనన మరణ చక్రాల్లో మనం తిరుగుతూ ఉన్నాం అన్నమాట. జన్మ మృత్యు జరా వ్యాధి ఇవి 4 వస్తున్నాయి. అయితే మనం ఇందాక 4 రకాల భక్తులు భగవంతుడికి శరణాగతికి వస్తారని చెప్పారు కదా. వాళ్ళందరూ కూడాట భగవత్ సేవ యందు అంటే మనం ఏం చెప్పాము? ఆర్థో, అర్థార్థో, జిజ్ఞాస అన్నాం కదా! వాళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే, మనం కోరిక అయిపోయింది వదిలిపెట్టి వెళ్ళిపోకుండా, మనం అలాగే భగవంతుని సేవ చేస్తూ ఉంటే, ప్రతి వాళ్ళు ఆర్తులు కానీ, అర్థార్థి కానీ, జిజ్ఞాసు. వీళ్ళ ముగ్గురు కూడా అలాగే చేస్తూ ఉంటే, మన అంతిమ లక్ష్యాన్ని మనం పొందగలుగుతాము. అలాగే భగవంతుని యొక్క సాంగత్యాన్ని కూడా పొందుతారు అని చెప్పి చెప్తున్నారన్నమాట. పొంది ఎక్కడికెళ్తాము? గోలోక బృందావనానికి వెళ్తాము అని చెప్తున్నారు. అది ఈ చాప్టర్ యొక్క లాస్ట్ సెంటెన్స్. కాబట్టి అందరూ నా యందు మనస్సు లగ్నం చేసుకొని భగవంతుడినైన నన్నే ఈ భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తు అంటే ఆ సర్వ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేనే నియమిస్తాను. నా శక్తి ద్వారానే ఇవంతా నడపబడుతున్నాయి అని తెలుసుకొని మరణ సమయం నందు నేనే దేవాది దేవుడిగా అని తలిచి నన్ను తెలుసుకోండి అని చెప్తున్నారన్నమాట. అలా చెప్తే మనకు తెలిస్తే గనక మనం భగవంతుని ధామానికి వెళ్తాం. అదే ఇక్కడ చెప్తున్నారు ప్రయాణ కాలే చాపి మాం తే విదుర్యుక్త చేతసః అని. ఈ శ్లోకం చదువుతాను. ఇక్కడ మనకి లేదు. 8th చాప్టర్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి భగవంతుణ్ణి అలా తెలుసుకొని మనం ప్రయాణకాలి అంటే ఏంటంటే మనం లాస్ట్ మూమెంట్ లో మనం వెళ్ళిపోతాం కదా. ఎక్కడికి ప్రయాణం చేయాలి మనం తెలుస్తుంది మనకి. అప్పుడు మనం ఎవరిని తలుచుకుంటామో ఏ ఇదిలో ఉంటామో ఆ దానికి వెళ్ళిపోతామన్నమాట. అదే ఈ చాప్టర్ యొక్క లాస్ట్ శ్లోకం. సాధిభూతాది దైవం మాం సాధి యజ్ఞం చ ఏ విదుః ప్రయాణ కాలే ప్రయాణకాలేపి చ మాంతే విద్యుర్రక్త చేతసః. కాబట్టి మనం భగవంతుణ్ణి ఆయనే అన్నిటికీ కారణం అని తెలుసుకుంటూ
సర్వ దేవతలను నడిపించేది ఆయనే అని, ఈ భౌతిక ప్రకృతిని అంతా నడిపించేది ఆయనే అని, అన్నిటికీ కారణం ఆయనే అని చెప్పి మనం ఎప్పుడైతే తెలుసుకొని ఉంటామో, అంతిమ కాలంలో లాస్ట్ మన మరణ సమయంలో అట్లీస్ట్ దేవాది దేవుణ్ణి మనం తెలుసుకొని అవగాహన చేసుకొని, అంటే తెలుసుకొని ఆయన గురించి నామం అట్లీస్ట్ జపించేస్తే మనం భగవంతుడి ధామానికి వెళ్తాంట. అలాంటి వాళ్ళు కృష్ణుణ్ణి మర్చిపోరు అని చెప్పేసి చెప్తున్నారు. అదే భగవత్ విజ్ఞానం అని ఈ చాప్టర్ యొక్క ఇది లాస్ట్. ఇదే చాప్టర్ 7th చాప్టర్ ఫినిష్ అయిపోయింది. దీంతో మీకు ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? హరిబోల్ అర్థమైందా? హరిబోల్. హరే హరే కృష్ణ. కృష్ణ. అర్థమవుతుంది నాకు చెప్పేది. అంటే మీరు ఇందాక నెక్టర్ ఆఫ్ వర్సెస్ ఇంగ్లీష్ మాట వచ్చేటప్పటికి ఏదైందో అర్థం కాదు. అది ఏది దాంట్లో మాతాజీ? చదవండి. అదే ఉపదేశ అమృతం అనకుండా మీరు ఏదో ఆ, చెప్పారు. ఉమ్. అది తక్కువ, అది కొంచెం కనిపించచ్చు. అదే తర్వాత భక్తి 6 విషయాలు మనం చేస్తే కనుక భక్తి నాశనం అయిపోతుంది. 6 విషయాలు మనం చేస్తుంటే కనుక భక్తి ప్రసిద్ధ్యతి అవుతుంది అదే అనమాట. అంటే మనందరం ఆల్రెడీ చదువుకొని ఉన్నాం, మన వాళ్ళు ఉన్నారు కదా 3-4, అందుకనే అడిగాను అనమాట. అదేలే కానీ అది మీరు గుర్తు ఎవరైనా రాల, చెప్తారా? గుర్తు రాలు. పద్మజ మాతాజీ చక్కగా వీళ్ళు బుక్ తెచ్చేసినట్టున్నారు, శ్లోకం చూసి చెప్పమని. అలానే సో అదే అంటే కొంచెం ఆ సెన్స్ ఉండాలన్నమాట మనకి. అది ఎక్కడుంది పక్కమని చెప్పారు కదా, తీసుకొని వచ్చేసి 1-2 సిద్ధ్యతి ప్రసిద్ధ్యతి నష్టతి అంటున్నారు కదా అని మనం చదువుకున్నది మనం అలాగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో అలాగా ఈ భక్తి అనేది ఎలా వస్తాము అనేది కూడా దానికి ఇంపార్టెంట్ అవుతుంది. సరేనా? కోడ్ చేయలేకపోయాం. యా, ఓకే. అది పట్టుకోవాలి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లేవు అనన్నా ఉన్నాయనన్నా చెప్పండి. మాతాజీ ఒకసారి ఆ స్టోరీ మీరు చెప్పారు చూడు, నేను అప్పుడు వినలేదు. అయితే బ్రహ్మదేవుడు ఏమడుగుతాడో అతన్ని, ఆ జీవుణ్ణి. శుద్ధ భక్తుడు అంటే ఎవరు అని అడుగుతాడు. ఎవరిని అడుగుతారు? యముణ్ణి అడుగుతారు. యముడికి ఏం తెలుస్తుంది? పాపాత్మల్ని తీసుకొచ్చి పాపులకి అందరికి వీళ్ళకి శిక్షించడం మాత్రమే యమధర్మరాజుకు తెలుసు కదా. ఏంటి వీళ్ళు ఇన్ని పాపాలు చేశారు, ఇన్ని చేశారు, చిత్రగుప్తుడు చిట్టా రాస్తాడు, ఆయన వెళ్ళి తీసుకొస్తారు, యమభటులు తీసుకొస్తారు, వాళ్ళకి శిక్ష వేస్తారు, అంతే. అవునా? మనం అజామిల్ స్టోరీలో చూసుకున్నప్పుడు కూడా యమభటులకి మధ్య విష్ణుదూతలకి మధ్యలో సంభాషణ ఇది జరుగుతున్నప్పుడు వీళ్ళు ఇన్ని పాపాలు చేశాడు అంటేను అది కాదు, లాస్ట్ లో ఒకటి మాట చెప్పారని చెప్పేసి చెప్తూ ఉంటే ఈ యమభటులందరూ ఇతను చేసిన పాపాలు చిట్టాంతా చదువుతుంటే గానీ అజామిలుడికి అర్థం కాదుట. ఓ నేను ఇన్ని పాపాలు చేశానా అని చెప్పి అర్థం కాదుట అజామిలుడికి. సో అట్లాగా మనం ఏంటంటే మనకు తెలీదు. అయితే శుద్ధ భక్తుడు అంటే ఎవరు అని అడుగుతాడట. అడిగితే ఇతను ఏం చేస్తాడట, యమధర్మరాజు నాకు తెలియదు మనం వెళ్దాము అని చెప్పేసి వాళ్ళు మామూలుగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ బ్రహ్మదేవుడి దగ్గరికి అట్లా వెళ్తూ ఉంటారు. సరే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడనమాట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాను, అవునా సరే ఒకసారి శివుణ్ణి కూడా కనుక్కుందాము, నాకు అంత క్లియర్ గా ఐడియా లేదని చెప్పి శివుడి దగ్గరికి వెళ్తాడనమాట. అసలు శివుడే చాలా శుద్ధ భక్తుడు, వైష్ణవాన యథా శంభు అంటాం కదా. సో అలాగా వైష్ణవులందరిలోనూ శుద్ధమైన భక్తుడు శివుడే అని చెప్తారు. అయితే శివుడు కూడా ఆయనకంతటే నేను పెద్ద శుద్ధ భక్తుడిని అన్న సంగతి ఆయనకు కూడా తెలియదుట. అయితే వాళ్ళందరూ ఏం చేస్తారట, విష్ణుమూర్తిని అడుగుదాం అని చెప్పేసి వాళ్ళు వైకుంఠకి వెళ్తారట. వైకుంఠంకి వెళ్ళారంటే వీళ్ళు భక్తులు కాబట్టే కదా అక్కడ శివుడు ఉన్నాడు. అట్లీస్ట్ బ్రహ్మదేవుడు కూడా ధ్యానం చేస్తాడు, ఎవరి గురించి? భగవంతుడి గురించే ధ్యానం చేస్తాడు అతను కూడా. ఇప్పుడు ఇద్దరు శుద్ధ భక్తులతో అతను వైకుంఠం వెళ్ళాడు కదా, వాళ్ళిద్దరితోటి కలిసాడు కాబట్టి వైకుంఠానికి వెళ్ళగలిగాడు. అలా శుద్ధ భక్తుల యొక్క సహచర్యం అలా ఉంటుంది అని చెప్పడం అన్నమాట. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత భగవంతుడు ఏంటి అని అడుగుతారు. ఏంటి అని అడిగితే ఏం సమాధానం చెప్పాడో అదంతా మనకు తెలియదు. భగవంతుడు ఏదో చెప్పి పంపిస్తారనమాట. అదే ఏం చెప్తారు? అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూలైన కృష్ణానుశీలన భక్తి ఉత్తమం అని చెప్తారు. అలాంటి భక్తి ఉత్తమమైనది ఇది అని చెప్పి పంపించేసి ఉంటారు విష్ణుమూర్తి అని నేను అనుకుంటున్నా. అయితే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి కదా వెనక్కి తిరిగి. కానీ ముగ్గురు మాత్రమే వెళ్ళిపోతారనమాట. ఎవరు? బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు, శివుడు వెళ్ళిపోతాడు, యమధర్మరాజు వెళ్ళిపోతాడు. ఆ జీవి అనేవాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి వెనక్కి రావడానికి లేదు. అర్థమైందా మాతాజీ? బ్రహ్మలోకం వరకు బ్రహ్మలోకం వరకు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ భూమి మీదకి వస్తాం మనం. అవునా? విష్ణులోకంకి వెళ్తే మళ్ళీ రాము. సరేనా? వీళ్ళందరూ తీసుకొని విష్ణువు దగ్గరికి తీసుకెళ్లారు.
తీసుకెళ్లారు, అతను అక్కడ ఉండిపోయినాడు అనమాట. ఇంకా మళ్ళీ వచ్చేది లేదు. అట్లే మళ్ళీ అతను చేసిన పాప పుణ్యాలు వాటన్నిటి గురించి యమధర్మరాజు ఏం చేశాడని నన్ను అడగద్దు. భక్తుల యొక్క సాంగత్యం అని చెప్తున్నాం. వాళ్ళు చేసిన ప్రీవియస్ పాపకర్మలు అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని పోతాయి అన్నమాట. ఎప్పుడైతే భక్తిలోకి వస్తారు అంటే అప్పుడు అన్ని పోతాయి. ఇప్పుడు ఎప్పుడైతే వైకుంఠానికి వచ్చాడు అంటే అతనివన్నీ నశించిపోయినాయి కాబట్టే కదా శుద్ధ భక్తుల సాంగత్యం దొరికింది. అలా శుద్ధ భక్తుల సాంగత్యం దొరికింది కాబట్టి అతను వైకుంఠానికి వైకుంఠకి వచ్చాడు. వెళ్ళిపోయాడు. వైకుంఠానికి వచ్చాడు. వైకుంఠానికి వచ్చాడు కాబట్టి ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు. చాలా అలా బాగుంది మాతాజీ స్టోరీ. భక్తుల యొక్క సాంగత్యం అలా ఉంటుందట. అంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం మనల్ని అలా విముక్తుల్ని, అంటే విముక్తి అంటే ఈ భౌతిక బంధనాల నుండి కానీ ఈ పాప కర్మల నుండి మనకి విముక్తి కలిగిస్తుంది అన్నమాట. అది చెప్పడం అర్థం దీనిలో, ఈ శ్లోకంలో, ఈ స్టోరీలో. ఓకేనా? ఓకే మాతాజీ, బాగుంది స్టోరీ. అరే గోల్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి లేవా? అయితే రికార్డింగ్ స్టాప్ చేసేస్తాను. వచ్చింది. పద్మజ మాతాజీ మీరు స్టాప్ చేయండి. నాకు ఇది ఇక్కడ స్క్రీన్ ఏదో ఎవరో జాయిన్ అవ్వడానికి వచ్చేసినారు. నేను ఇది కొట్టానంటే మనం లీవ్ అయిపోతాము. స్టాప్